హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. టీడీపీ అధినేత ఢిల్లీలో ఉన్నారు. నిన్న అర్ధరాత్రి అమిత్ షా నడ్డాలతో సమావేశమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫోటోలు వీడియోలు మాత్రం బయటకు రాలేదు. ఈ సమావేశం యొక్క ఉద్దేశం, సమావేశంలో జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించిన అంశంపైన అని టీడీపీ మీడియాలో వస్తున్న దాని ప్రకారం జనసేన టీడీపీకి కలిపి 30 అసెంబ్లీ 6 లోక్సభ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపాదన పంపించింది. ఆ ప్రతిపాదన పైన ఆలోచించి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు చెప్పేదాన్ని బట్టి పొత్తు ఉంటుందా లేదా, ఫర్దర్గా ఏం చేయాలనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఈరోజు కూడా ఢిల్లీలోనే టీడీపీ అధినేత ఉండబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన, రాత్రి మీటింగ్కి సంబంధించిన అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. బాబు గారు, ఢిల్లీ పర్యటన అర్ధరాత్రి అంటే గంట సేపు మీటింగ్ అయ్యారని ఒక పత్రిక రాసింది, ప్రధాన పత్రిక. అరగంట సేపు మీటింగ్ అయ్యారని ఒక ప్రధాన పత్రిక రాసింది. సో ఏం జరిగి ఉంటుంది మీటింగ్లో? ఏం మీ అంచనా ఏంటి మీటింగ్స్ పైన, టూర్ పైన? ఆ భౌగోళిక ఛానళ్ళకు 2 నమస్కారాలు. ఫేక్ న్యూస్ని న్యూస్ పేజీలో అడ్రస్ చేస్తూ ఇది కాదు, ఇది అబద్ధం అని జస్టిఫై చేస్తుంటేనే వాళ్ళ క్రెడిబిలిటీని ఒకసారి ప్రశ్నించుకోమనండి. రెండోది, నేను నిన్న మన ఇద్దరు డిబేట్ ఎక్స్టెన్షనే అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, హోమ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళాడు ఆయన పిలిచినా లేకపోతే ఈయన ఎగేసుకుని వెళ్ళినా సరే, వాస్తవానికి హోమ్ మినిస్టర్ ఎలాంటి విషయాల్లో పిలుస్తారు? పార్టీలు పొత్తులు అవి మాట్లాడడానికి హోమ్ మినిస్టర్ పిలిచారని ఆ ఛానల్లో రాస్తున్నారంటేనే వాళ్ళ తెలివికి నిజంగా ఆలోచించవలసిన విషయం. అంటే నడ్డా గారు కూడా ఉన్నారని రాశారు కదా, నడ్డా గారు పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడు హోమ్ మినిస్టర్ ఆఫీస్లో ఏం పని ఉంటుందండి? హోమ్ మినిస్టర్ ఏం పని ఉంటుంది సార్? దీస్ ఆర్ ఆల్ అన్నెసరీగా లేనివి క్రియేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు 164 సిఆర్పిసి అంటే ఆల్మోస్ట్ కన్ఫెషన్ తెలుసా? అలాగే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఓత్ ఇస్తాం. చరిత్రలో, భారతదేశ ఐటీ చరిత్రలో ఒక విడ్డూరమైన కేసు ఇది, చంద్రబాబు నాయుడు గారిది. తెలుసుకోమనండి ఫస్ట్ ఐటీ నోటీసుల విషయంలో. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని గమనించండి. మీకు కూడా తెలుసు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు వెల్లడిస్తారు, ఐటీ డిక్లరేషన్స్ అని. కానీ విచిత్రంగా ఐటీ డిపార్ట్మెంట్ ఇంక నోటీస్ ఇచ్చింది. పెద్ద పుస్తకం పట్టుకొచ్చారు. ఇది ఎవిడెన్స్. ఏది? చంద్రబాబు నాయుడు గారికి ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీస్ ఏంటంటే, ఎప్పుడు అది ఎప్పుడైనా ఇవ్వనండి సార్, 48 డేటెడ్. పాన్ నెంబరు ABIP N9761E, డిన్ నెంబరు ITBA ASTF, ఇది ఇందులో స్క్రోల్ అవుతుందండి, 14/8/2023. దీంట్లో కరెస్పాండెన్స్లో a pursual from of the letters filed by you on various dates mentioned below, 10/10/22, 27/10/22, 31/1/23, 26/23. అంటే 4 అకేషన్స్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి పర్స్యూల్స్ నడుస్తున్నాయి. నేను చెప్పాను కదా ఇందాక, చరిత్రలో ఫస్ట్ టైం ఐటీ డిపార్ట్మెంటు ఎక్సెస్ అమౌంట్కి నోటీసులు ఇచ్చింది ట్యాక్స్ కట్టమని. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడివి అని ప్రశ్నిస్తూ ఏ రూపంలో వచ్చాయన్నది. ఎందుకంటే సాధారణంగా ప్రొయాక్టివ్గా ఐటీ నోటీసులకి ఆయన ఐటీ డిక్లరేషన్స్ మనకి ప్రజలకి ముందు పరిచయం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు, ఇయర్స్ టుగెదర్. దీనికి విభిన్నంగా జరిగింది. ఎక్సెస్ మనీని MVP ఆయన త్రూగా, అంటే MVP అనే వ్యక్తి మనోజ్ వాజ్పేయి కాదు, ప్రదసాని, అలాగే వాళ్ళ ఆడిటర్, ఒక ఆడిటర్ డేటాలో దే ఫౌండ్ ఎవరు, వినయ్ నన్గల్లా వాజ్ ద CA వాజ్ హెల్ప్డ్ MVP అరేంజ్ 3 కంపెనీస్, అన్నయ్, హైగ్రీవా అండ్ షలక. ఈ కంపెనీస్ త్రూగా జరిగిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇర్రెగ్యులారిటీస్ని ఐటీ డిపార్ట్మెంట్ నోటీస్లో, దీస్ ఆర్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. అవునా? నోటీస్లో ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన నోటీస్ అని ఇంతమంది పేరు సార్, నేను కాదంటలేదు. అంటే నేను ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హోమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నది విశ్లేషిస్తే ఫస్ట్, తర్వాత మిగిలిన ప్రజలకు అర్థమవుతాయి. పొత్తులు ఈ లెగేసుకుని 30, 25, 5 అన్నది. దీనికన్నా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ హింట్లు ఇస్తే తర్వాత మనకి నెరేటివ్ ఈజీ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక్కసారికి నన్ను వదిలేండి, దానికన్నా ముందు బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తుంది, దాని ప్రకారం నేను నడుస్తాను మన దగ్గర. సో ఇవన్నీ పర్యవసానాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన సారాంశంలో
నేను చెప్పిన దానికి చూడండి 303 ఉన్నోడికి ముగ్గురు కూడా ఉన్నారా లేదా అన్న దగ్గర పొత్తు దాని ఆవశ్యకత మీద ఎలా అన్నది ఒక ప్రశ్న. ముగ్గురు కూడా లేరు కాబట్టి రాజ్యసభలో ఇలా రోలే లేదు. అలాంటి దగ్గర వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుందో వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటుందో అంటే వీళ్ళ అవసరార్థం అయితే పార్టీని మర్చేయమనో లేకపోతే పవన్ కళ్యాణ్ లాగా కేవలం ఆడుకోవడానికి మాత్రమే పొలిటికల్ పార్టీ టైప్లో ఉంటూ క్లస్టర్స్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటున్నట్టు, లేదా మేము రిప్రజెంట్ చేసిన ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయి ఇస్తూ. ఎందుకంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇవాళ మీకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అండ్ దుబాయ్లో 11,37,00,000 దినార్ల కింద మార్చింది ఫెమా కేసు. అలాగే ఐటీ ఈ నోటీసెస్ పరంగా వాట్ సార్ట్ ఆఫ్ గ్రిల్ దే హావ్ మేడ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకా కేసు కట్టలే. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ సిఐడి ప్రొయాక్టివ్గా పనిచేసింది. 53 రోజులు ఆయన అరెస్టు, బెయిల్ 53 రోజుల తర్వాత రావడం, తర్వాత కోర్టు పరిణామాల్లో ఇంకా 17A మెడకెత్తి వేలాడుతూనే ఉంది. సో ఇక్కడ మీకు ఈ ప్రాసెస్లో ఈ ఇర్రెగ్యులారిటీ, ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అనే దాన్ని ఎప్పుడైతే నోటిఫై అయిందో, ఈ నోటిఫై అయిన సారాంశంలో ఖచ్చితంగా ఒక ఇన్వెటబుల్ సిచ్యువేషన్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అన్నది ఇంకా బీజేపీ చేతుల్లోనే ఒక పాశుపశాస్త్రంగా ఉంది. సో అలా ఉన్నదాన్ని ఫర్దర్ ఎక్స్టెన్షన్స్లో వీళ్ళు రాస్తున్నట్టుగా వీళ్ళేదో పొత్తులో వాళ్ళకి సీట్లు ఇచ్చేసేదా? పొత్తులు చర్చ కాదు. నాకు తెలిసి అమిత్ షా గారితో పొత్తు చర్చ ఇంపాసిబుల్. వాళ్ళు పిలిచింది కేసు గురించా? దీంట్లో ఇది ఉంది కాబట్టి బెదిరింపు.com వెబ్సైట్ ఓపెన్ అయ్యి దానివల్ల వీళ్ళ భయంతో పల్లెత్తు మాట కూడా బీజేపీని అనకుండా బిక్కులు ఆడుకుంటూ కూర్చొని ఉంటున్నారు. కావాలంటే చూడండి, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి కలిగిన పార్టీల కింద ఈక్వలెంట్ గా మాట్లాడదాకా జాతీయ పార్టీ అధ్యక్షుడే కదా ఇప్పుడు కూడా ఆయన. తెలంగాణలో నో పోటీ అంటే నో పోటీ, పోటీయే లేదు. లేదా కామన్ సింబల్ కలుపు గుర్తుతో కలిపి పోటీ చేద్దామా? ఎందుకంటే రాబోయే రోజుల్లో శాప చుట్టియాలి కాబట్టి. దీనికన్నా ముందు తెలుగుదేశం క్యాడర్లందరికీ 10 రోజులు 15 రోజులు బట్టి ఎలాంటి ప్రవచనాలు వస్తున్నాయో చూడండి. పొత్తులకు సంసిద్ధమై ఉండాలి, త్యాగాలకు సంసిద్ధమై ఉండాలి, ఎక్కడ ఎన్ని సీట్లు ఇవ్వాలో తెలియని పరిస్థితి, ఇలాంటి బిక్కులు ఆడుకున్న మాటలు వాళ్ళ ప్రవచనాలు చెప్తున్నారు లేదో కనుక్కోండి. తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ కనుమరుగే ఉన్నాడు. ఎక్కడన్నా మధ్యలో తిరుగుతున్న ఉదంతా ఉందా? గతంలో ఇదే కిషన్ రెడ్డి గారు వచ్చి, అంటే ఇవాళ నేను ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ కిషన్ రెడ్డి గారు ఓ స్టేట్మెంట్ ఇవ్వడం కోసం, ఎందుకంటే ఆయన నిజం చెప్తాడు మాకు. ఇక్కడ మీరు గమనించట్లేదో, పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు లోకేష్ అక్కడ ఢిల్లీలో పురంధేశ్వరమ్మ గారితో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి మడతకాజా ఇస్తే దానికి వచ్చిన ప్రవచనాలు ఏంటి? మాకేం పొత్తు అక్కర్లేదు, బేగాలు పోతూ స్టార్ట్ అయ్యి ప్రవచనాలు వేరే విధంగా ఉన్నప్పుడు పైనుంచి మళ్ళీ మంత్రదండం తీయగానే లోకేష్ సైలెన్స్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లోకేష్ గారు ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం పొత్తు గురించి ప్రస్తావన వాళ్ళే చేస్తే లోకేష్ వద్దు, పొత్తు వల్ల నష్టం జరుగుద్దని చెప్పొచ్చాడంట. ఈ భౌగోళిక చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచారు. ఆయన కూడా ఇంతకుముందు లోకేష్ చెప్పి వస్తారని ప్రొజెక్షన్. మరి 15 రోజులు బట్టి ఇక్కడ ప్రవచనాలు పార్టీ అంతర్గతంగా. సో దేర్ ఆర్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఇది ఈ ఐటీ నోటీస్ చూపించి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తుంది. బ్లాక్మెయిల్ అంటే ఎందుకంటే దీని సంగతి ఏంటో జరగబోయేది ఇంకా ఇప్పటిదాకా కేసు కట్టలేదు వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ. గమనిస్తారా? ఐటీ దేర్ ఓన్లీ దే ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. ఈ 4 కరెస్పాండెన్సెస్ సారాంశం ఏంటంటే, ఈ ఆడిటర్ ఎవరైతే ఆయన దాంట్లోంచి సీజ్ చేసిన దాంట్లో వినయ్ నాన్గల్లా హూ వాస్ ద హెల్ప్డ్ ఎంవిపి, అంటే ఇందాక చెప్పిన ఎంవిపికి 3 కంపెనీస్ త్రూగా ఆ ల్యాప్టాప్ లో దొరికిన మొత్తం డేటా ఇది. ఏ రూపంలో ఎవరెవరికి 110 కోట్లు ఎంతో ట్యాక్స్ కట్టని అమౌంట్ ఉంది అనేది, అది 337 crores అది అమౌంట్, విచ్ వాస్ ఖజానా నుంచి బయటకు వెళ్ళిన మనీ, రాష్ట్ర ఖజానా నుంచి. సో ఇది డీవియేషన్. సో ఈ డీవియేషన్ కి ఎనీ టైం వాళ్ళ దగ్గర అస్త్రం బయటకు తీస్తే అన్న దగ్గర వీళ్ళు సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏంటి సరెండర్ అంటే? పార్టీ విలీనం, లేదంటే వాళ్ళు అడిగిన సీట్లు ఇవ్వడం, వాళ్ళు అడిగిన ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించడం, లేదా తెలంగాణలో లాగా సైలెన్స్ అవ్వడం. తెలంగాణలో మీకు సార్ సింపతి, తెలుగుదేశం ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు, ఇంత 1,00,000 మందితో సభ పెట్టి అదరగొట్టిన వాళ్ళు మీరు గమనించండి. ఇక్కడ పోటీ ఎందుకు చేయలే? ఇదే రూట్ మ్యాప్ అంటే. ఇక్కడ బీజేపీకి ఓటేయమని టీడీపీ వైపు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి తెలంగాణలో. రేపు పొద్దున అదే, రేపు జరగబోయేది కూడా అదే. అఫీషియల్ పెట్టుకోవాలి. దీనికన్నా ముందు నేను చాలాసార్లు నా విశ్లేషణలో చెప్తున్నా, దే ఆర్ కేటగిరికల్లీ ప్రిపేర్డ్. ఎంపీ సీట్లు, నెంబర్ ఆఫ్ సీట్లు ఎన్ని డిమాండ్ చేస్తే అన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్న తెలుగుదేశం అని చాలాసార్లు చెప్పాను. సో ఈ 3 పాయింట్లు: 1 పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయండి అని అడగటం, 2 ఎంపీ సీట్లను ఇవ్వండి అని అడగటం, లేకపోతే విలీనం చేయమని అడగటం.
ఇదేంటి మీరు లేదంటే ముగ్గురు కలిపి మీరు జాతకాలు చెప్తున్నారా? మరి ఎట్లా ఇందులో జాతకం అని మీరు అనుకోండి సార్, అయితే నేను ఏదైనా ఊహిస్తున్నాను అనుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అదే, ఎ పర్సన్ హూ మీట్స్ హోమ్ మినిస్టర్, అండర్లైన్ చేసుకోండి, కత్తి ఎక్కడ వేలాడుతుంది అన్నది. ఈ ఐటీ సారాంశంలో అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ విచ్ వాజ్ ఐడెంటిఫైడ్ బై ఐటీ డిపార్ట్మెంట్. అప్పుడు నోటీస్ ఇచ్చారు, తర్వాత ఏమైందో తెలియదు. అది అంటే మీరు ఆ ప్రవచనాల ఛానల్ చూసి వాళ్ళందరికీ ఏం తెలియదు, కానీ అండర్ గ్రౌండ్ అండర్ కరెంట్ ఏం జరుగుతుంది? ఆఫ్టర్ ఐటీ నోటీస్ సిఐడి ప్రొయాక్టివ్ గా ఏపీ స్టేట్ నుంచి ఆయన అరెస్ట్ చేసింది. అవును, దాని పర్యవసానాలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? 17A మీద అడ్రస్ చేసుకుంటూ వెళ్తారు. ఈ కేసు పూర్వపరాల మీద తెలుగుదేశం నుంచి ఛాలెంజ్ చేయబడట్లే, నేను ఈ తప్పు చేయలేదు, దీని మీద నాకు కేసులో నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేశారని ఉదంతాలు లేవు. గవర్నర్కి పర్మిషన్ తీసుకోలేదు, అచ్చనికి బుచ్చనికి చెప్పి చేయలేదు, మా పార్టీ అధ్యక్షులు సమావేశంలో పెట్టుకున్న తర్వాత ఈ బాధ్యతలన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేయలేదు, లేదా పకోడీ కబుర్లు చెప్తున్నారు. సో ఢిల్లీకి పిలిచింది ఈ 3 ప్రపోజల్స్ లో ఏదో దానికి ఒప్పుకోండి అని. 30 సీట్లు 5 సీట్లు కాదు. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ అన్ప్రివేల్ సిచ్యువేషన్ ఈస్ బిన్ టేకింగ్ ప్లేస్. ఎందుకంటే ఫెమా వైలేషన్స్ దుబాయ్లో 11,30,00,000 చంద్రబాబు నాయుడు మళ్ళీ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? లాట్ ఆఫ్ ప్రాబబిలిటీస్. బీజేపీ పిలిచింది, ఈడీ ఫెమా అవునన్నా కాదన్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కంట్రోల్లో పనిచేస్తున్నాయనే ఇంప్రెషన్ దేశంలో ఉంది. సో ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు వింటే అవసరం ఉండదు కదా. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పంచేంద్రియాలు మూసుకుని వాళ్ళు చెప్పిన పని చేస్తున్నాడా లేదా? ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ రోజు దాకా మనకి ఎలాంటి పిక్చర్ ఇస్తారంటే యాజ్ ఇట్ పవన్ కళ్యాణ్ విల్ డూ దిస్ వండర్, పొత్తుకు బ్రిడ్జ్ క్రియేట్ చేస్తాడని ఎవరికి అనుమానం రాకుండా. ఎందుకంటే ఇక్కడ ఛానల్స్ ప్రభావంతో ప్రజల్ని మెస్మరైజ్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. బట్ వాస్తవం దే ఆర్ క్రాలింగ్ ఫర్ ఇట్. తెలుగుదేశం ఈజ్ షోయింగ్ దర్ డెస్పరేషన్ టు అలైన్ విత్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళకి ఇంకో గతి లేదు, ఈ కేసుల పరంగానో లేకపోతే ఎన్డీఏ కోయిలేషన్ ఆప్షన్ కూడా లేదు అసలు వాళ్ళకి. ఆప్షన్లెస్ సిచ్యువేషన్, పోయే అంత ఇండిపెండెన్స్ కూడా లేదు కదా. నేను అదే చెప్తున్నాను సార్, ఆప్షన్లెస్ సిచ్యువేషన్ ని ఆప్షన్స్ కింద ఎక్స్ప్లోర్ చేస్తూ నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ ఏంటి 30 ఇస్తారట, 25 ఇస్తారట, 5 ఇస్తారని ఈ బోగని ఛానల్ వెళ్తారు. బట్ వాస్తవానికి దే ఆర్ అట్ ద డిమాండింగ్ ఎండ్. అసలు బార్గెనింగే లేదు, నో బార్గెనింగ్, ఓన్లీ సరెండరింగ్. దానికే మీకు ఆ ఫోటో ఫేక్ ఫోటో అని దానికి ఇక్కడ జస్టిఫికేషన్. అయితే పేపర్లు వేసుకున్నాడు జస్టిఫికేషన్ ఎందుకు? వెళ్ళిన పని దానికే, జహాపనా అని, శరణ్ అని. కానీ వాస్తవానికి ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే పరిస్థితి ఉంటుందా? ఛాన్సెస్ ఆర్ రైట్. ఓ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అది ఆల్రెడీ బీజేపీలో విలీనమైపోయిన పార్టీ, మాత్రం జనసేన నటన జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత లాయల్ గా ఉందో భారతీయ జనతా పార్టీకి, జనసేన కూడా అంతే లాయల్ గా ఉంది. ఇప్పుడు మీకు చెప్పనా, ఈ గుర్తు అన్న విషయంలో ఇటు అంబిగ్యూటీలు అన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? బీజేపీ గుర్తు కోసం, అది కామన్ గుర్తు. ఇప్పుడు రేపొద్దున చిన్న హైపోథికల్ ఆలోచిద్దాం సార్. జనరల్ గా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ కి ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియోలో దేర్ మే బి ఎ ఛాన్స్ ఆఫ్, చిన్న ఛాన్స్ తీసుకుందాం, అరెస్ట్. అప్పుడు ఏముంది ఆప్షన్? పవన్ కళ్యాణ్ గారే. అందుకే చూడండి, మీరు ఇవాళ కదిలరాకి పవన్ కళ్యాణ్ లేడు. ఇన్ యువర్ ఆబ్సెన్స్ ఓన్లీ మై ప్రెజెన్స్ విల్ బి. మీరు ఇది గమనిస్తున్నారా? చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఫ్రంట్ ఎండ్ చేసినట్టుగా ఉంటుంది విషయం. బట్ ఆల్ ఆఫ్ అ, అందుకే మీకు పవన్ కళ్యాణ్ వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాటలు ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ నేను మొత్తుకుంటున్నాను ఎప్పటి నుంచో. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఎంత క్లియర్ అంటే, ఈ ఎలక్షన్ నాకు వదిలేయండి, ఈ ఎలక్షన్ నాకు వదిలేయండి, నేను దేనికి పొత్తు పెట్టుకుంటున్నానో మీరు అడగొద్దు అంటే దాని అర్థం ఏంటి? రూట్ మ్యాప్ క్రిస్టల్ క్లియర్ గా బీజేపీ ఇచ్చింది. జస్ట్ నువ్వు ఈ మూమెంట్లో వెళ్ళి అక్కడ కలు, ఈయనకి సందేశం ఇవ్వు. వాళ్ళు ఒప్పుకుని లేరండి, ఇవి మాట్లాడుతుంది. అందుకే సాల్వాలు బొకేలు 25 సార్లు కప్పవలసి వస్తుంది. సో టీడీపీ లైన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను టీడీపీ కోసం ఉన్నా అనే ఒక ఇంప్రెషన్. నో, హీఈస్ గెటింగ్ డైరెక్షన్స్ ఫ్రమ్ బీజేపీ టు గ్రాబ్ టీడీపీ అట్ ఎనీ కాస్ట్ అన్న దగ్గర పర్ఫెక్ట్ అలైన్మెంట్ క్రియేట్ చేసి ఇప్పటిదాకా నువ్వు ఫ్రంట్ ఎండ్ చేయి, ఉన్నాం కదా అన్నది చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భౌగోళిక ఛానల్ అన్ని ఆల్పరంగానే ఉన్నాయి కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారు అని ఆబ్వియస్ గా నటిస్తున్నాడు. ఆయన ఏంటంటే ఈజ్ ఫిక్స్డ్. ఒక టాస్క్ ఇచ్చారు బీజేపీ, ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేసే కార్యక్రమంలో బ్రహ్మాండంగా తెలుగుదేశాన్ని కబలించడానికి వేసిన మాస్టర్ స్కెచ్ ఇది. ఎనీ టైం వాళ్ళు కేసు కడితే ఎంతసేపు అండి, ఇది 2 నిమిషాల పని. ఇప్పుడు ఆ శ్రీనివాస్ చూడండి, చక్కగా గోపేటలో యూఎస్ లో కూర్చున్నాడు. అవును, చర్చేది లేదు. అదే ఆ కేసు సిఐడి కేసు ఈ 40 పేజీల ఈ ఐటీకి సంబంధించిన చూస్తే
మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ టేకెన్ ప్లేస్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు శ్రీనివాస్ గారు త్రూగా జరిగింది. ఎల్ఎన్టీ అనే కంపెనీని కూడా చేసినట్టున్నారు, అక్కడ నుంచి వచ్చింది అనేది చూసి. లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు ఒకటి పాయింట్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు, దెన్ పాయింట్ నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు 2 మెర్జ్ గురించి ఏదో మాట్లాడతారేంటి? ఇప్పుడున్న ఆప్షన్ అదే. ఇప్పుడు సేఫ్ రెస్టెడ్ ఇప్పుడు మీకు రామారావు గారికి పార్టీ ఇలా దాటిపోతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారి త్రూగా టేకన్ ఓవర్ చూడండి. ఈ పరిణామాల్లో దగ్గరలో తెలుగుదేశంలో కూడా టేక్ ఓవర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎట్ ద కాస్ట్ ఇవాళ తెలుగుదేశంలో అందరికీ ఉదాహరణకి బీజేపీలో మర్చేసేయాలి మన పార్టీ, లేదంటే నన్ను అరెస్ట్ చేస్తారని భయంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడారు అనుకోండి, ఎంతమంది ఎలా అవుతారు? మీరు అరెస్ట్ అయితే పార్టీని ఎందుకు పనం పెట్టాలి? ఎవరికైనా భావాలు ఇదవచ్చు కదా. మీకు ఒక విషయం గుర్తుంచుకోండి, రామారావు గారికి పర్సనల్ ఇష్యూస్ మీద పార్టీకి నచ్చలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఆయన పర్సనల్ కేసుల మీద ఎవరికైనా నచ్చకపోవచ్చు కదా. ఆ పర్సనల్ కేసులు కాదు, అది పార్టీని కబలించడం కోసం ఫ్యాబ్రికేటెడ్ కేసులు అని కదా ప్రొజెక్షన్. దట్ హీ నీడ్స్ టు ప్రూవ్. ఇట్ ఈస్ నాట్ అగైన్స్ తెలుగుదేశం పార్టీ కదా. ఇవాళ ఇన్ని ట్రాన్సాక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ అకౌంట్కి ఇచ్చామని చెప్పింది ఎంత? తెలుగుదేశం పార్టీ అకౌంట్ లేదు నిజానికి. అది చెప్పమంటున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు నచ్చినట్టుగా బ్రహ్మాండంగా ఆ ఫోటోలు ఫేక్ అని చెప్పొచ్చు, లేకపోతే అమిత్ షా గారు పిలిస్తే ఎగేసుకుని మన వాళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే ఆయన పిలిచారు కాబట్టి అని బోల్డ్ హెడ్డింగ్లు పెట్టి 23 సెకండ్లు సెకండ్ ఇచ్చిన దానికి కూడా మీకు నచ్చిన వార్తలు రాసినా టాలరెన్స్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద టైమ్ కేస్ కెన్ బి ఫైల్డ్. ఈ ఐటీ డిపార్ట్మెంట్ త్రూగా కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ, ఫెమా వైలేషన్. దేనికి ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటేనో, లేకపోతే విలీనానికో, లేకపోతే వాళ్ళ గుర్తుపై పోటీ చేయడానికి ఒప్పుకోకపోతే కేసు అవుద్ది. అదని నేను చెప్పను. దానికన్నా ముందే కేసు అవ్వచ్చు. కేసు అయిన తర్వాత ఇంకొంచెం ఇప్పుడు మీకు సింపుల్ సార్, వీళ్ళు కోతి వేషాలు వేస్తుంది ఏంటి? త్రూ 17A. 17A కదా. 17A కాకుండా తెలుగుదేశం నుంచి ఇంకొక డిఫెన్స్ మెకానిజం చెప్పండి. దట్ ఇట్ సెల్ఫ్ 17A త్రిశంకు సర్కిల్లో ఉంది అక్కడ. ఇన్ ద ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ ఎప్పటికైనా వెరిడిక్ట్ రావచ్చు. టిల్ సచ్ టైమ్ these actions anybody can stall. యాక్షన్స్ ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. ఇది నోటబుల్ సిచ్యువేషన్. ఇన్ని రోజులు ఆపారుగా. ఇప్పుడు అది ఎప్పుడో 6 months బ్యాక్ జరిగింది సార్. ఇది ఐటీ సార్ మీకు ఇంకోటి చెప్పనా? అక్టోబర్లో నేను మళ్ళీ చెప్తున్నాను, సిబిఐ వచ్చి అరెస్ట్ చేయక్కర్లే, ఈడీ వచ్చి అరెస్ట్ చేయక్కర్లే. ఆన్ దిస్ కేస్ అహెడ్ ఐటీ డైరెక్ట్ గా సిఐడి అరెస్ట్ చేసింది కదా. దీంట్లో అవుట్కమ్ డిరైవ్ అవ్వడమే కదా ప్రైమరీ మోటివ్ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీస్. ఇట్ మే బి సిబిఐ, ఇట్ మే బి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఇట్ మే బి ఫెమా ఆర్ రెస్పెక్ట్ టు స్టేట్ సిఐడి. దేశంలో న్యాయ పరిరక్షణ, ధర్మ పరిరక్షణ. సో ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న పిక్చర్ ఏది పిక్చర్ కాదు. బిహైండ్ ద స్క్రీన్ వేరే ఉంది. బిహైండ్ ద స్క్రీన్ జరుగుతుంది ప్రజలకు చెప్పకుండా. అందుకే మన తెలుగు లాయర్లు ఎవరిని అపాయింట్ చేయరు. వీళ్ళకి అన్ని విషయాలు చెప్పాలి కదా. ఎందుకు నమ్మాలి మీరు చెప్తుందని? కాదు, ఇప్పుడు ఐటీ ఈ 4 కరెస్పాండెన్స్లు ఐటీ ఇచ్చింది కదా. ఇందులో ఇది బోల్డ్ చేయమనండి. From a pursual of the letters filed by you on various dates mentioned below, there's a show cause notice. Already they have given, IT department has given show cause notices. And అక్కడ ఆయన అది పాత కదా నేను ఇప్పుడు ఇచ్చిన షో కాజ్ నోటీస్ కదా. మళ్ళీ కొత్త కరెస్పాండెన్స్ ఏం జరిగింది? ఇది ఇప్పటిదాకా చర్చించబడింది ఎక్కడైనా? అంటే సిఐడి కేసు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా సిఐడి కేసు పెట్టింది అన్న ప్రాస్పెక్ట్ లోనే మాట్లాడుతున్నాం. Did it been established? Did it establish it from IT perspective? No. Or enforcement director perspective? No. Or FEMA violations? This is what my concern is. ఇక్కడ మీకు మెయిన్ ఆయన హోంమంత్రిని కలవడానికి వెళ్ళారు కాబట్టి ఇవి మాట్లాడవచ్చు. ఐటీ కాబట్టి ఐటీ కేంద్ర ఇవన్నీ ఎవరి పరిధిలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ పరిధిలో. ఐటీ, ఫెమా, ఈడీ ఇవన్నీ ఎవరి పరిధిలో ఉంటాయి? కేంద్ర పరిధిలో ఉంటాయి కాబట్టి ఈ ప్రాస్పెక్ట్లో ఎందుకు ఆలోచించట్లే? There is a probability, but there is no probability. It's not a question of probability. నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీరు రాసిన రాతలకి ఇవాళ వచ్చిన ఫేక్ ఫోటోలే. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, ఫేక్ ఫోటోలే. కానీ మోటో బిహైండ్ అంతరాత్మ చెప్తూ ఉంటుంది సార్, ఘోషిస్తూ ఉంటుంది. దాని మీద ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది? ఫేక్ ఫోటోలకు వాళ్ళు అంత పెద్ద మీడియాలో వేసుకుని వాళ్ళు ఎక్కువ ప్రచారం ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది? యు గాట్ ఇట్? సో జనాలు అలా జర్నలిజం ఎక్కడో దగ్గర బతుకుంటుంది కదా సార్. వెళ్ళింది ఏంటే కానీ మనం ఇది రాసాం అన్నది ఎక్కడో ఘోషిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పొత్తులు, సీట్లు సర్దుబాటు కాదు, ఈ మూడు ఇష్యూస్ నాన్ సెన్స్. ఏంది ఇల్లు అడిగి మీకు 30 ఇస్తున్నారు, ఇట్నుంచి కాదు అట్నుంచి ఏం అడుగుతారో. సో వీళ్ళు మాట్లాడడం ఇక్కడ వీళ్ళు ఒప్పించుకునే కార్యక్రమే.
పెద్ద మనిషిగా ఈ రోజు దాకా ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో గౌరవంతో ఒప్పుకుంటారు. కానీ అంత రామారావు గారు చేసిన పని నచ్చని బ్యాచ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇది నచ్చని బ్యాచ్ ఉంటుంది కదా. అది ఎందుకు అయిపోతుంది ఆలోచించట్లే. అందరికీ నచ్చాలని రోజు ఉందా? ఇది పర్సనల్ కదా. కానీ మరీ ఎక్స్ట్రీమ్ అనిపించట్లేదా ప్రసాద్ గారు? పార్టీ విలీనం అనే మాట మాట్లాడడం ఇంకో ఆప్షన్ ఉంటుందా? శాసించేవాడు వాడైనప్పుడు మీ దగ్గర ఆప్షన్ ఏముంటుంది? బీజేపీ పైన ఫైట్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ బీజేపీ ఫామ్ చేస్తుందనే ఇంప్రెషన్ లో అందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సరెండర్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటారు. మీరేమైనా ఉంటే చెప్పండి, నేను అది నా తప్పు అయితే ఒప్పుకుంటాను. నేను సో చెవులు మాత్రమే పనిచేస్తాయి. వాళ్ళకి పని చేయవలసిన పని చేస్తాయి. చెవులు మాత్రమే పని చేయాలి. ఇప్పుడు పని చేయాలి. ఆల్రెడీ మీకు 5 ఏళ్ళు బట్టి ఇదే ఉంది. చెవులే పని చేస్తున్నాయి. ఏం చెప్తారో, ఏమంటారో, ఏం చెయ్యాలో అని బికబికబికలు ఆడుతూ ఈ పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరగబోతున్నాయి. కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఏమో పురంధేశ్వరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా సార్, మీకు మళ్ళీ చెప్తా. 40 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసిన బీహార్ ఆయనకి భారతరత్న ఇచ్చారు కదా. అవును. అలాగే రామారావు గారికి భారతరత్న ఇచ్చే కార్యక్రమం పురంధేశ్వరం చేతుల మీదుగా ఇనిషియేట్ అయింది అనుకోండి. ఇస్తారు తెలుగుదేశం శ్రేణులు. ఏమో పురంధేశ్వర్ కూడా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. మళ్ళీ ఏడాది ఆగాలి ఎలక్షన్ తర్వాత భారతరత్న సార్. మీకు మళ్ళీ ఆమో ఇప్పుడు ఏముంది, ఏడాది ఏమైనా పెద్ద ఎంత 3 నెలలు ఇన్నాళ్ళు బట్టి ఆ మానవుడు చనిపోయిన కాడి నుంచి ఎదురు చూస్తున్నాం మేము. ఎగ్జాంపుల్ ఇక్కడ కరెక్ట్ గా సినారియో మీరు గ్రూప్ చూసుకోండి. రీప్లేస్మెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వర్స్ట్ కేసులో జైలుకి వెళ్ళారు అనుకోండి సార్. చిన్న విషయం చెప్తా. వెళ్ళినప్పుడు ఆప్షన్ తెలుగుదేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బీజేపీ పరంగా పురంధేశ్వరం అంటే రామారావు గారు వస్తాయి కదా. నారా లోకేష్ గారు ఉన్నారు కదా. ప్లీజ్ ఆయనకైనా ఈ మౌనం అయిన కదా, అది బిక్కు బిక్కులాడుతున్న ప్రాణమే కదా. పార్టీలో నెంబర్ 2 ఇప్పుడు ఆయనే కదా. మీరు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఒప్పుకోవాలి కదా అందరూ. నారా లోకేష్ రాడ్డు తేలేడు పాదయాత్ర తర్వాత అనేది ఒప్పుకోరా మీరు? నేను చచ్చినా ఒప్పుకోను. రాడ్డు తేలినోడైతే ఇంత హడావుడిగా ఇలా ముగించరు ఎవరు. రోడ్డు తేలడం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా రాడ్డు తేలడం అండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల పరిరక్షణ కోసం ఆలోచించే దృక్పథాలకు రావాలి. అవేవి లేవు. ఎర్ర డైరీ ఎల్లాడికి బట్టలు ఇప్పేసి కొడతాం, ఎల్ఈడికి బట్టలు ఇస్తాం, ఇవి రోడ్డు తేలడం అంటే ప్లీజ్ అది రాజకీయాల్లో ఇంకా మెచ్యూరిటీ రాలేదని అర్థం. ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సార్, ఆయన తలుచుకుంటే వీళ్ళందరికీ ఆ పని చేయడం ఆయన పెద్ద వెంత. జస్ట్ ఆలోచించండి లాజిక్. వాళ్ళు వస్తే చేయాలి. ఇప్పుడు ఉన్నాడు తలుచుకుంటే చేయలేడు. అదే చెప్తున్నాను. అది పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు విజ్ఞతతోనూ సంస్కారంతో బిహేవ్ చేసే విధానం. పొలిటికల్ మెచ్యూరిటీ లేని వాళ్ళకి అలాంటి భాష వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఐటీ కేసు, ఐటీ నోటీసులు అనేది కీలకం కాబోతున్నాయి. దానిపైనే అమిత్ షా గారితో చర్చించారు. ఇది ఆల్రెడీ మీకు ఓత్ ఇన్ ఐటీ అంటే ఇట్ ఇస్ ఈక్వల్ టు 160%. పిలిచారు కాదు, పిలిపించారా? అమిత్ షా గారు పిలిచారు చర్చల కోసం కాదు, పిలిపించినట్ట. ఆబ్వియస్గా హోమ్ మినిస్టర్ కాబట్టి. రాత్రి కలిసిన ఫోటోలు ఎందుకు బయటకు రాలేదు అనుకుంటున్నారు? సార్ ఇది ఏమన్నా పేరంటానికి టీడీపీకి 2 ప్రధానమైన న్యూస్ పేపర్లు ఉన్నాయి సార్. ఒక న్యూస్ పేపర్లోనేమో 40 నిమిషాలు ఎంతో కలిశారు అని టైం కోడ్తో రాశారు. ఇంకో న్యూస్ పేపర్లో గంటకు పైగా సమావేశమయ్యారని రాశారు. దేన్ని బిలీవ్ చేయాలి? నేను 2 బిలీవ్ చేయను. అసలు కలవలేదా? చెప్పండి, మీకు ఏదో అనిపించింది చెప్పండి, మీకు తెలిసింది ఏదో చెప్పండి. మీకు ఢిల్లీ సుప్రీంకోర్టులో జరిగేది తెలుస్తాయా? ఇవి తెలియదా? ఎందుకు తెలియదు? ఫాలో అయితే అందరూ మీరు ఫాలో అవ్వండి. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అవచ్చు అందరూ. ఎవ్రీబడి హ్యావ్ రైట్ టు ఫాలో ఇట్. మాట్లాడే ముందు మనం విషయం తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా. విషయం తెలుసుకునే మాట్లాడతా కాదు. అసలు ఇప్పుడు ఈ రోజు కూడా టీడీపీ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే ఇద్దరికి కలిపి 30 సీట్లు అని. సరే, ఇద్దరికి కలిపి 30 సీట్లు బీజేపీ పర్సెప్షన్ వదిలేయండి. ఆ జోగయ్య గారే మొత్తుకుంటున్నారు రోజు ఆయన 40 సీట్లు తగ్గకుండా తీసుకోవాలని. ఇద్దరికి కలిపి కూడా 30 సీట్లు అంటే పరిస్థితి ఏంటి? అసలు జనసేన ఇంకా తక్కువ చేద్దామనే ప్రయత్నమా? ఏం ఆశించారు? నాకెందుకో కలుపు గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేయవలసి వస్తుంది అన్నది క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. కలకత్తా పాలిటిక్స్లో సెకండ్ స్టెంట్ ఎమర్జ్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ రాబోయే రోజుల్లో అన్నది క్లియర్. బీజేపీ వచ్చే జగన్మోహన్ రెడ్డి. సో చూద్దాం. ఈ రోజు కూడా ఇంకా పొత్తులు చర్చలు ఉన్నాయి. వాటి తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుంది చూద్దాం. ఏమి చర్చలు అండి? పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టుకున్నారు. ఇవాళ వెళ్తారన్నారు, వెళ్ళినట్టు తెలియదు. వెళ్తారన్నది కన్ఫర్మ్డ్. ఎందుకంటే ఆల్రెడీ ముందు వెళ్ళాలి. ఎందుకు ఇక్కడే మనం వైపీకిన తర్వాత పిలిస్తే నీకు ఈజీ కదా అని సరే. నిజంగా పొత్తులు అయితే రాష్ట్ర నాయకత్వం కూడా ఉంటారు కదా జనరల్గా. ఇప్పుడు అంతకుముందు తెలంగాణలో
తెలంగాణకు సంబంధించిన ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఉండి మాట్లాడారు. ఇక్కడ పొత్తులకు సంబంధించిన ఇష్యూ మాట్లాడేది పురంధేశ్వరి గారు కూడా పిలవాలిగా రాష్ట్ర అధ్యక్షులుగా. ఆమె బాబు గారిని అసలు ఎవరు పిలిచారో ఎందుకు పోయారో నాకు తెలియదు అన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి సార్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ ఢిల్లీ. వీళ్ళు ఎవ్వరు జస్ట్ పాత్రదారులు పిలిచినప్పుడు పాత్ర నటించాలి అంతే, అప్పటిదాకా ఎవరికి రోల్ లేదు. సో ఆల్రెడీ సీఎం రమేష్ గారితో చర్చించింది బీజేపీ, ఆల్రెడీ ఖమ్మంపాటి రామ్మోహన్ ఎవరు వీళ్ళు అందరు ఎవరండి? ప్రాథమిక చర్చలు ఆల్రెడీ బ్రీఫింగ్ ఖమ్మంపాటి రామ్మోహన్ ఇంగ్లీషే రాదు, సీఎం రమేష్ చెప్పాక ఆల్రెడీ చంద్రబాబు నాయుడు విషయాల్లో చర్చించడం పెట్టండి. ఏరోప్లేన్లు అరేంజ్ చేసుకునే బీజేపీ మాజీ ఎంపీ, టీడీపీ మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ జాతీయ వ్యవహారాలని ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు చూస్తూ ఉంటారు చాలా రోజులుగా, 2 దశాబ్దాలుగా. పెద్ద అయిన వాజ్పేయి గారు, అద్వానీ గారు ఎప్పటి నుంచో ఆయన చూస్తున్నారు, ఆయనే చూస్తుంటారు. అందుకే సగం అర్థం కాక అర్థమే వీళ్ళకి ఉపద్రవాలు వచ్చాయి. ఇక్కడ ఎంత సీన్ లేదు సార్, వీళ్ళు ఊహించుకున్నట్టు పేపర్లో చెప్తున్నట్టు విచ్ ఇస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు దిస్. ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐటీ డిపార్ట్మెంట్ బిహేవ్ చేసిందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం. ఇట్స్ వెరీ 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 అవుట్ ఆఫ్ ద బాక్స్ కేస్ యాజ్ ఫర్ as దిస్ పర్టికులర్ థింగ్ ఈస్ కన్సర్న్. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కేసులు పెడుతుంది, వేధిస్తుంది పార్టీలని అనే ఇంప్రెషన్ దేశంలో ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్, సరే మళ్ళీ మీకు చెప్తున్నాను, కేజ్రీవాల్ కేసుని ఎట్లా కంపేర్ చేస్తారు దీనికి? ఇప్పుడు మీరు కేజ్రీవాల్ కేసే తీసుకుందాం సార్, లిక్కర్ కేసు. ఒక ఎంపీ మాగొండ శ్రీనివాసులు రెడ్డి గారు, విజయసాయి రెడ్డి అల్లుడేనా? విజయసాయి రెడ్డి అల్లుడు, శరత్ చంద్ర రెడ్డి గారు ఒక కంపెనీ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళకే దిక్కులే, వాళ్ళకే మనందరం అంటున్నాం కదా భజన బ్యాచ్ బీజేపీకి అని, వాళ్ళకే దిక్కులేనప్పుడు వెళ్ళవరండి ఆఫ్టర్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ కూతురు కవితమ్మకి తొక్క తీసేట్లేదు, నేను సుప్రీంకోర్టులోనే వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారు, నెక్స్ట్ హియరింగ్ యూ నీడ్ టు బి పర్సనలీ ప్రెజెంట్ అని. నో కన్సిడరేషన్స్ సార్. ఇక్కడ మీకు ఒక మాట చెప్తున్నాను, వ్యవస్థలు ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటాయో సార్, వాళ్ళు ఇంటర్నల్గా ఎలా అయి ఉంటారు. వ్యవస్థ పనిచేయట్లేదు కదా ఐటీ డిపార్ట్మెంట్, 6 నెలలుగా చాలా తప్పు. అదర్వైజ్ సిఐడి ఎలా వర్క్ చేస్తుంది? దీస్ ఆర్ ఆల్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉండబట్టే సిఐడి ఎంత ప్రాక్టికల్ గా పనిచేసింది సార్. ఈ కేసు వేరే కదా, ఫెమా కేసు ఉంది దీంట్లో, విదేశీ డబ్బుల కేసు. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఐటీ ప్రాక్టివ్నెస్ చూపించింది అనుకోండి, ఈడీ వాళ్ళకి ఎన్ని ప్రయారిటీలు ఉన్నాయి సార్, ఎన్ని కేసులు ఉన్నాయి దేశంలో, దాంట్లో వీళ్ళు నెంబర్ తీసుకొని ఇనిషియేటివ్ సంబడి హాజ్ ఇనిషియేటెడ్ అన్న కన్సిడరేషన్స్లో ఉన్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ అక్యుములేట్ అయ్యాయి అనుకోండి, ఎక్కడికి వెళ్తారా? ద ఓత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ అండి. సో ఇప్పుడు మీరు కేసు మొత్తం ఎపిసోడ్ని ఇంకో వైపు టర్న్ చేస్తున్నారు. ఆబ్వియస్గా ఇప్పుడు మీరు నేను టర్న్ చేయడం కదా సార్, ఇది వాస్తవాన్ని మీరే ఆలోచించండి ఒకసారి. హోమ్ మినిస్టర్ గారు పిలిస్తే మీరు పొత్తులు 30, 40, 50, 20 అరిరామ్ జోగి గారి ఉత్తరాలు ఇవన్నీ చర్చిస్తే ఏం చెప్పాలి? అసలు విషయం కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంటే వాళ్ళు పక్కదారి పట్టిస్తుంటే మీరు ఎందుకు పక్కదారి అవ్వాలి? పాసిబిలిటీ ఉంది, కేసుకు సంబంధించిన పాసిబిలిటీ ఉంది, ఈడీ పాసిబిలిటీ ఉంది, ఫెమా పాసిబిలిటీ ఉంది, బట్ ప్రాబబిలిటీ లేదు. ఎన్నికల సమయంలో పొత్తులు ఇవి తప్ప వేరే ఎందుకు మాట్లాడతాడని నా పాయింట్. పొత్తు గురించి ఒకటి మాట్లాడుతున్నాను, మాట్లాడడానికి చూస్తున్నారా బాబు అంటే పొత్తులు అంటారంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు పెట్టి కాల మధ్యలో తిరుగుతూ కూడా ఇప్పుడు జాపన రాజకీయాలు తప్ప ఇంకోటి చేస్తాడా? అత్తిరి నాకు తెలుగుదేశం బ్రహ్మాండమైన పార్టీ దొరికింది, ఇంక నాకు బీజేపీ అక్కర్లే, రాష్ట్రంలో మంటెక్కిపోయినారు బీజేపీ అనే విషయం పవన్ కళ్యాణ్ తెలీదా? 70,000 కోట్ల ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విషయంలో ఐడెంటిఫై చేసిన పవన్ కళ్యాణ్ కూడా 15 పూసుకునే. సరే మీరు ఏదో చెప్పండి సార్, నా పని నేను చేసుకుంటాను. వారాయి యాత్ర ఇప్పుడు ఇల్లు అప్పుడు ఇల్లు చెప్పేదాకా ఎందుకు వెళ్ళాడు? వ్యాన్ అయితే కొన్నాడు కదా ఆయన, ఎందుకు వెళ్ళిపోయాడు మరి? దిస్ ఆర్ ఆల్ డిజైన్డ్ ప్రోగ్రామ్ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా అదే. వాళ్ళని అంతింటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, తిట్టుకుంటే నాకేం నచ్చలే. పుట్టుమురిగే కార్యక్రమం ఎలాగైనా ఉంది. సో యాజ్ ఫర్ యూ పొత్తులు కాదు, అదే యాజ్ ఫర్ యూ తెలుగుదేశం పార్టీ మేము ఇస్తామని చెప్పే పరిస్థితులు లేదు, ఇంపాసిబుల్. కేసుకు సంబంధించిన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఎస్ రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. ఈరోజు ఆయన ఢిల్లీ నుంచి వస్తారు, వచ్చిన తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మీరు రెడీగా ఉండాలి. ఇది కాకపోతే ఇది మీరు చెప్పింది అబద్ధమైతే, మీరు చెప్పింది జరగకపోతే కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు. తిట్లు నేను తిట్లు నాకు రెడీగా గెట్ రెడీ. అలా కాదు, మీకు ఒక విషయం నేను చెప్తా. నేను ఇందులో నిజాలు లేకుండా ఉంటే పేపర్ నిజం ఓకే, నోటీసులు ఇచ్చింది అందరం చూసాం, నోటీసులపై చాలాసార్లు చర్చలు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రిప్లై ఇచ్చారు, అదంతా ఓకే. ఆ కేసుకు సంబంధించే శ్రీనివాస్ గారు బయటకు వెళ్ళిపోయారు, అది ఇంకా ఆయన బయటనే ఉన్నారు, రాలేదు, అంతా ఓకే. బట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకునే కేంద్రం పిలిపించింది అనే దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అంటే, మీరు చెప్తోంది ఆయన పార్టీ అధ్యక్షుని గెలవకుండా హోంమంత్రిని ఎందుకు గెలిచారు అని. నేను హోమ్ మినిస్టర్ ప్రాస్పెక్ట్లోనే మాట్లాడుతున్నాను. రైట్ రైట్.
అదర్వైజ్ మీరు చెప్పిన వార్తే కదా, హోమ్ మినిస్టర్ని కలవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, హోంమంత్రి గారు ఫోన్ చేస్తే వెళ్ళారు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, వాళ్ళు చెప్పిన దాని ఏరే అయితే 41A నోటీస్ పోలీసు వాళ్ళు ఇస్తారు సార్, 41A నోటీస్ పోలీసు వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను వెళ్తున్నాను పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళు ఫోన్ చేసి వాట్సాప్ లో నోటీస్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు దానికి? వాట్సాప్ లో పంపిస్తున్నారు ఇప్పుడు. మరి సరే, అప్పుడు అటువంటి నోటీసులు ఉంటే ఐటీ వాళ్ళు ఈడీ వాళ్ళు ఇస్తారు, అమిత్ షా ఎందుకు ఇస్తారు? నేను అంటుంది అదే సార్, నువ్వు ఆల్రెడీ మీకు ఇంకోటి ఇందులో ఇవన్నీ పక్క తీద్దాం సార్. లతలలో స్టాంపులు బిల్లలు పురంధేశ్వరం పెట్టిన దానికి మనోడు ఎగేసుకుని వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసారు లేదా? కలిసిన తర్వాత కదా అరెస్ట్. అవును, యు గాట్ ఇట్. బిఫోర్ దట్ కలిసారు. అమిత్ షాని కలిసిన తర్వాత ఒక ఉపద్రవం ఉందని విషయాన్ని ఒప్పుకుంటారు అట్లీస్ట్. జరిగింది అప్పుడు. అంటే ఆ ఉపద్రవాన్ని ఆయన ఆపగలిగాడా? ఈ ఉపద్రవం ఈయనకి తెలుసు కదా. ఆయన కూడా తెలుసోలేదు చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ నన్ను అరెస్ట్ చేస్తారనే విషయం జస్ట్ 2 days ముందు చెప్పారు సార్. ప్లీజ్ మీరు వలయాల కింద ఏర్పడిన 2019 ప్రచారాలు మర్చిపోకండి. 19లో చెప్పారు నన్ను కాపాడుకోండి అంటే అప్పటి నుంచే తెలుసు కదా పేక మీద కత్తేలాడుతుందని. ఇవన్నీ నెరేట్ చేసుకోండి సార్. ఇప్పుడు నేను ఉత్తున్నా నాకు ఒలిపోయి అప్పుడు తెలుగుదేశం పార్టీ పోలవరాన్ని ఏటీఎం లాగా వాడింది అన్నారు. పోలవరం కాంట్రాక్ట్ వర్క్ చేసింది ఎల్ఎన్టీ దగ్గర నుంచి 100 కోట్లు వచ్చాయనేది ఇప్పుడు 100 కోట్లు 300 కోట్లు ట్యాక్స్ కట్టన్ మనీ అనేది. అది కూడా ఎలిగేషన్. ఇవన్నీ లింక్ చేయాలా? మరి ఆబ్వియస్ గా లింక్ చేయాలి కదా. సరే చూద్దాం ఏం జరుగుతుంది. కాదు ఇప్పుడు మీరు నన్ను ఒక డెలివరేషన్ ఇచ్చారు, ఏమనంటే కాన్సిక్వెన్సెస్ అంటే కాన్సిక్వెన్స్ దీస్ ఆల్. మీరు ఒకసారి ఏది ఆలోచించకుండా గుడ్డెచ్చేళ్ళు పడినట్టు పొత్తులు దాని ఆవశ్యకతను భజన చేయమంటే నేను ఒక విశ్లేషకుడిగా పిలిచారు, కానీ ఒక పార్టీ ప్రతినిధి పేపర్లు చదివావు కాబట్టి దాని మీద విశ్లేషించండి నన్ను పిల్లలు. దర్ ఇస్ ఏ పాసిబిలిటీ నేను కూడా చెప్తున్నా. ప్రాబిలిటీ ఎంత ఉంది అనేది నా డౌట్ సార్. పాసిబిలిటీస్ కి ప్రాబిలిటీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాసిబిలిటీస్ దిస్ ఇస్ ప్రాబిలిటీ వాళ్ళు తీసుకునే దాని మీద ఉంటుంది. అదే అంటున్నా, వాళ్ళు తీసుకుంటారు. టేక్ ఎ కాల్, దట్ ఈస్ కాల్డ్ ప్రాబిలిటీ. ఇఫ్ దే వోంట్ టేక్ ఎ కాల్ వాట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నా, రేపు పొద్దున సిఐడి ఎంక్వైరీకి పిల్లలు ఏమైనా గ్యారంటీలు ఉన్నాయా? ఓటు సహకరించమని. ఇప్పుడు కరెక్ట్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ నుంచి క్రానికల్ ఆర్డర్ రోజు నోటీస్ ఇచ్చి రమ్మంటున్నారు అనుకోండి, హౌ యూ కెన్ టేక్ పొలిటికల్ అడ్వాంటేజ్ కదా ఆయనకి. ఏ ఊర్లో తిరిగి క్యాంపెయిన్ చేసే అవసరం లేకుండా సిఐడి ఆఫీస్ దగ్గరికి వచ్చింది, రోజు మీడియా అంతా చూపిస్తుంది, ఆయన వేధిస్తుందని మెసేజ్ వెళ్ళిపోతుంది. పొలిటికల్ అడ్వాంటేజ్ కదా. అలాంటి దట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ ఇల్యూజన్ అంటాను. ఇఫ్ సంబడీ ఇన్ దట్ ఇల్యూజన్, ఇప్పుడు కవిత విషయంలో అరెస్ట్ అయిపోతుంది, ఇది ఎంత సింపతి లేవలే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందా లేకపోతే అరెస్ట్ చేయనందుకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిందా? మాడుతున్నాం సార్ మనం. అంటే వ్యవస్థను కూడా దాని పని దాన్ని చేయనివ్వరా? వైలేషన్స్ యాక్సెప్టబిలిటీలో ఉన్నప్పుడు దగ్గరే మాట్లాడుతున్నారు కదా. ఉత్తరం మీకు నాకు ఎందుకు హోమ్ మినిస్టర్ ఫోన్ చేయట్లే? మిగిలిన ఎంతమంది అధ్యక్షులు ఉన్నారు కదా. సార్ మీకు ఇంకో సింపుల్ ఈక్వేషన్ చెప్తా సార్. ఈ రామకృష్ణ వాళ్ళందరూ తల కూడా దూకోకుండా వాళ్ళ మధ్య చుట్టూ తిరుగుతున్నారు కదా తెలుగుదేశం కాల చుట్టూను. అలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలు తెలుగుదేశం తెలంగాణ ఉన్నప్పుడు పొత్తున బీజేపీ ఎప్పుడైనా మారుతుందా? మరి ఆలోచించండి సార్. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ హింట్స్. పవన్ కళ్యాణ్ ఈజ్ కమ్యూనికేటింగ్ టు అస్. ప్రతి మీటింగ్లోనూ ఒక ఎసెన్స్ ఉంటుంది అతనిది. వాట్ ద డైరెక్షన్ విచ్ వాస్ గివింగ్ బై బీజేపీ అన్నది. అది ఎవడన్నా గ్రహించి మాట్లాడితే మాట్లాడదాం. నేను ఇన్ని తిట్లు తింటూ అవే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాను? మీరు గమనిస్తున్నారా నన్ను? మీరు ఒకటేదో నమ్ముతున్నారు, ఆ నమ్ముతున్న దాన్ని నేను నమ్మి చెప్తున్నా. అంతేకాని నేను అవతల రాసింది నమ్మమని నేను తీసుకోవట్లేదు లైన్. అది ఎవరి ఇష్టం వాళ్ళది, నమ్ముతారా నమ్మరా ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మనం నమ్మింది మనం చెప్పాలనేది మీ పాజిటివ్. నేను చెప్పిన వీటిలో ఏదైనా ఒకటి అబద్ధం ఉందా? లేదు. మరి ఈడించి మేలించండి సార్. సరే చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, చాలా బ్లాస్టింగ్ డెవలప్మెంట్స్ ఉండొచ్చు అనేది ప్రసాద్ గారు చెప్తున్నమాట. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చిన తర్వాత పొత్తులు సీట్లు సంబంధించిన ఇష్యూ జరుగుతుందా, ఆయనకు సంబంధించిన ఐటీ కేసు పైన డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటాయా అనే దానిపైన బేస్ చేసుకొని ప్రసాద్ గారు చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనం ఒక అసెస్మెంట్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇవాళ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి.